అది 90s ప్రేమ. ఒకే వీధిలో నడుస్తూ ఒక్కసారి ఎదురైతే గుండె వేగం పెరిగిపోయేది. అది ప్రేమ కాదు, జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకం. ఇప్పుడు మీరు చూడబోతున్న కథ మీ గతాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది. మీ మనసును మళ్ళీ ఆ రోజుల్లోకి తీసుకెళ్తుంది. ఆ రోజుల్లో మీరు రాసిన ఆ ఉత్తరాలు ఇప్పుడు పాతబడిపోయి ఉండవచ్చు, రంగు వెలిసిపోయి ఉండవచ్చు. కానీ ఆ కాగితం మీద పడిన ప్రతి అక్షరం వెనక ఒక తపన ఉంది. మీరు దాచుకున్న ఆ చిన్న గిఫ్ట్, ఆ గ్రీటింగ్ కార్డులు కేవలం వస్తువులు కావు, అవి మీ యవ్వనానికి సాక్ష్యాలు. టెక్నాలజీ లేని ఆ రోజుల్లో మనసులే వైఫై. గంటల తరబడి ఫోన్లో మాట్లాడకపోయినా ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారో తెలిసిపోయేది. ఎందుకంటే అప్పట్లో కనెక్టివిటీ సిగ్నల్స్లలో లేదు, నమ్మకంలో ఉండేది. ఆ రోజుల్లో మీరు పడ్డ టెన్షన్, ఆ అబద్ధాలు, ఆ సైకిల్ తొక్కడాలు ఇప్పుడు తలుచుకుంటే ఒక అందమైన సినిమా చూసినట్లు అనిపిస్తుంది. ప్రేమలో గెలవడం అంటే కేవలం పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు. దశాబ్దాలు గడిచినా, జుట్టు నెరిసినా, కళ్ళ చుట్టూ ముడతలు వచ్చినా, ఆ పాత పాట విన్నప్పుడు లేదా ఆ పాత ఫోటో చూసినప్పుడు మీ ముఖంపై వచ్చే ఆ చిన్న నవ్వు ఉంది చూడండి, అది అసలైన విజయం. రంగుల ప్రపంచంలో ఉన్నాము, కానీ ఆనాటి బ్లాక్ అండ్ వైట్ జ్ఞాపకాల్లో ఉన్నంత కిక్కు మరెక్కడా దొరకదు. ఇయర్ ఫోన్స్ లేని వాక్మ్యాన్ రోజులు, ఇన్స్టాగ్రామ్ లేని ఇన్స్టాంట్ చూపులు. కాలం వెనక్కి వెళ్ళకపోవచ్చు, కానీ ఆ జ్ఞాపకాలు మనల్ని ఆ కాలంలోకి తీసుకెళ్తాయి. మరి ఆ అద్భుతమైన 90s ప్రేమలు ఎలా ఉండేవో ఇంకాస్త లోతుగా వెళ్ళి తెలుసుకుందాము. దానికంటే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి 90s కాలం వీడియోస్ కోసం మన డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా ఆ 90s కాలంలోకి వెళ్ళిపోదాం. 90వ దశకంలో ప్రేమ అంటే ఒక అన్వేషణ. దొరుకుతుందో లేదో తెలియని భయం, దొరికితే వదులుకోకూడదనే ప్రాణం. అందుకే ఆ ప్రేమల్లో గాఢత ఎక్కువగా ఉండేది. 90వ దశకంలో మొదలైన ప్రేమలు ఇప్పటికీ బలంగా ఉండటానికి కారణం, ఆ రోజుల్లో మీరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి టెక్నాలజీని కాకుండా మనసును నమ్ముకున్నారు. ఇప్పటిలా గ్యాలరీలలో వేల ఫోటోలు ఉండేవి కావు. ఒక చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో దొరికితే చాలు, దాన్ని పర్సులోనో లేదా వాచ్ వెనక భాగంలోనో దాచుకొని పండగ చేసుకునేవారు. వర్షం పడితే చాలు, ఒకే గొడుగు కింద ఇద్దరు తడవకుండా నడిచి వెళ్ళటం ఒక మధురమైన జ్ఞాపకం. ఆ క్లోజ్నెస్ అప్పట్లో ఒక పెద్ద లగ్జరీ. మరి ఆ కాలం నాటి ప్రత్యేకత, 90వ దశకంలో ప్రైవసీ అనేది చాలా తక్కువ. అందరూ ఉమ్మడి కుటుంబాల్లోనో లేదా చుట్టుపక్కల వాళ్ళ నిఘాలోనో ఉండేవారు. అందుకే ప్రతి చిన్న కలయిక, ప్రతి చిన్న మాట ఒక అద్భుతంలా అనిపించేది. నిజం చెప్పాలంటే ఇప్పట్లా బ్లాక్ చేసే ఆప్షన్లు లేవు కాబట్టి గొడవలు వచ్చినా ఒకరి కోసం ఒకరు వెయిట్ చేసి సర్దుకుపోయేవారు. బహుశా అందుకే ఆ బంధాలు అంత బలంగా ఉండేవేమో. అప్పట్లో ఇంట్లో అందరూ ఒకే ఫోన్ దగ్గర కూర్చునేవారు. మీరు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్న ఎత్తితే గొంతు మార్చి మాట్లాడటం లేదా ఏమీ మాట్లాడకుండా కట్ చేయడం. ఒకవేళ పొరపాటున దొరికితే అది మా ఫ్రెండ్ కాలేజ్ నోట్స్ కోసం ఫోన్ చేశాడని కవర్ చేయడం ఒక పెద్ద కళ. అప్పట్లో రోజంతా మాట్లాడుకోవడం అసాధ్యం. బస్ స్టాప్ దగ్గరో కాలేజ్ కారిడార్లోనో కేవలం కళ్ళతో చూసుకోవడమే సగం ప్రేమ. అప్పట్లో బస్ అంటే ఒక ప్రేమ దేవాలయం. ఆమె ఎక్కే బస్సు కోసం గంట ముందే బస్ స్టాప్ కు చేరుకోవడం, బస్సులో ప్లేస్ ఉన్నా లేకపోయినా ఆమె వెనక నిలబడి ప్రయాణం చేయడం, ఆమె దిగి వెళ్తున్నప్పుడు ఆ చేతి గాజుల చప్పుడు వింటూ మైమరిచిపోవడం. ఒక సెకండ్ కళ్ళు కలిస్తే చాలు, ఆ రోజంతా పండగే. ఎదురు పడినప్పుడు ఏమీ మాట్లాడలేక తలదించుకొని వెళ్ళిపోవడంలోనే ఒక స్వచ్ఛమైన అనుభూతి ఉండేది. ప్రేయసి వెళ్తున్న బస్సు వెనక తన సైకిల్ పై కిలోమీటర్ కొద్ది తొక్కడం. అప్పట్లో ఆమె బస్సు విండోలోంచి ఒక్కసారి చూస్తే ఆ కష్టమంతా మరచిపోయేవారు. బస్సు సీట్ల వెనక తమకు నచ్చిన వారి పేరును బస్సు సీటు మీదో లేక కాలేజీ డెస్క్ మీదో పెన్నుతో చిన్నగా చెక్కడం. పార్కులకు వెళ్ళినప్పుడు చెట్టు బెరడు మీద పేర్లు రాసి హార్ట్ సింబల్ వేయడం. కాలేజీ అయిపోయేటప్పుడు ఆటోగ్రాఫ్ బుక్స్ ఇచ్చిపుచ్చుకోవడం, అందులో ఎవరికి తెలియకుండా ఒక చిన్న హార్ట్ సింబల్ వేయడం లేదా ఏదైనా కవిత రాయడం మర్చిపోలేని జ్ఞాపకం. ప్రేమ దేశము, తొలి ప్రేమ వంటి సినిమాలు ఆ జనరేషన్ కి పెద్ద ఇన్స్పిరేషన్. అప్పట్లో ఒక సినిమా చూస్తున్నప్పుడు మనకు కలిగే కొన్ని ఫీలింగ్స్, సైలెంట్ లవ్, ఏమీ మాట్లాడకుండా కేవలం సైగలతో లేదా కళ్ళతోనే భావాలను పంచుకోవడం. మరంతే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్. అప్పట్లో ప్రేమ కథలు కేవలం ఇద్దరి మధ్య కాకుండా బాబాయిలు, పిన్నిలు, అత్తలు, ఇలా కుటుంబం అంతా కలిసి ఉండే ఎమోషన్స్ తో ముడిపడి ఉండేవి. ఉదాహరణకు నిన్నే పెళ్లాడుతా కానీ, మురారి వంటి సినిమాలు. సినిమాకు వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా కలుస్తారేమో అనేటువంటి ఒక భయం. ఇంటర్వెల్ సమయంలో సమోసాలు తేవడానికి వెళ్ళినప్పుడు
ముఖానికి రుమాలు కట్టుకొని వెళ్ళడం, సినిమా అయిపోక ముందే థియేటర్ నుండి బయటపడటం, ముఖ్యంగా కొత్త సంవత్సరం లేదా వ్యాలంటైన్స్ డే వస్తే చాలు గ్రీటింగ్ కార్డ్స్ కోసం షాపుల దగ్గర విపరీతమైన రద్దీ ఉండేది. హార్ట్ సింబల్ ఉన్న కార్డు కొని అందులో కవితలు రాయడానికి చాలా కష్టపడేవారు. ప్రేమలో ఉన్నవారు తమకు నచ్చిన మెలోడీ పాటలన్నీ ఒకే క్యాసెట్లో రికార్డు చేయించి గిఫ్ట్ గా ఇచ్చేవారు. ఎఫ్ఎం లేదా ఆల్ ఇండియా రేడియోలో కోరుకున్న పాటలు ప్రోగ్రాంకి ఉత్తరం రాసి తనకు నచ్చిన వ్యక్తి పేరును రేడియోలో చెప్పించడంలో అప్పట్లో ఒక పెద్ద సెలబ్రేషన్. 90 దశకంలో వస్తువుల కంటే వాటి వెనక ఉన్న ఎమోషన్కి విలువ ఎక్కువ. అది ఒక చిన్న స్టిక్కర్ కావచ్చు, ఒక చాక్లెట్ ర్యాపర్ కావచ్చు, లేదా మీరిద్దరు కలిసి పంచుకున్న ఒక పెన్ను కావచ్చు. దాన్ని చూసినప్పుడల్లా ఆ కాలం నాటి జ్ఞాపకాలు మళ్ళీ కళ్ళ ముందు కదలాడుతుంటాయి. ఎందుకు ఆ జ్ఞాపకాలు అంత ప్రత్యేకం? అప్పట్లో ప్యాకెట్ మనీ చాలా తక్కువ. ఆ తక్కువ డబ్బుతోటే దాచి కొన్న గిఫ్ట్ కాబట్టి దాని విలువ వెలకట్టలేనిది. ఇప్పుడు అన్ని డిజిటల్ ఫోటోలు, మెసేజ్లు. కానీ మీరు దాచుకున్న ఆ వస్తువును నేరుగా తాకగలం, ఆనాటి మధుర స్మృతులను ఫీల్ అవ్వగలం. వీలైతే ఈరోజు ఆ పాత గిఫ్ట్ ని తీసి ఒకసారి చూడండి. వీలైతే మీ పార్ట్నర్ తో కలిసి ఆనాటి కష్టాలను, ఆ రాంగ్ నంబర్ ఫోన్ కాల్స్ ని, ఆ సైకిల్ తొక్కడాలను గుర్తుకు తెచ్చుకోండి. ఆ నవ్వులు, ఆ జ్ఞాపకాలు మీ బంధాన్ని మరింత తాజాగా మారుస్తాయి. కాలం మారిపోయింది. ల్యాండ్ లైన్లు పోయి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. లెటర్ల ప్లేస్ లోకి ఎమోజీలు వచ్చాయి. కానీ ఆ 90వ దశకంలో మీరు అనుభవించిన ఆ తొలి ప్రేమ తాలూకా స్వచ్ఛత, ఆ నిరీక్షలోని తీపి మళ్ళీ రావు. మీ 90s ప్రేమ కథ ఒక క్లాసిక్ మెలోడీ లాంటిది. అది పాతబడే కొద్దీ ఇంకా మధురంగా మారుతూనే ఉంటుంది. ఆ జ్ఞాపకాలను అలాగే పదిలంగా దాచుకోండి. ఎందుకంటే మీరు ఒక అద్భుతమైన కాలంలో అద్భుతమైన రీతిలో ప్రేమించారు. మీ కళ్ళ ముందు ఆ పాత రోజులు ఒక్కసారి మెదిలాయని ఆశిస్తున్నాను. మీ ప్రేమ కథ ఇప్పటికీ ఇలాగే పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం ఆగండి. 90s కాలానికి సంబంధించినటువంటి అద్భుతమైన ప్రేమలకు సంబంధించినటువంటి వీడియో మీరు అందరూ చూశారు. కానీ మీ అందరికీ వీడియో ద్వారా ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన సందేశం ఏమిటంటే, మన జీవితంలో మనం 2 విషయాలపైన అత్యంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. మరి ఆ 2 అంశాలు ఏమిటంటే, అందులో మొదటి వచ్చేసి విద్య, రెండవది వచ్చేసి పెళ్లి. విద్య విషయం లోపల నేటి కాలానికి, నేటి అవసరాలకు అనుకూలంగా ఏ రకమైనటువంటి విద్యను అభ్యసిస్తే మనం జీవితం లోపల ఉద్యోగాన్ని సాధిస్తాము అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించినటువంటి విద్యను మనం అభ్యసించినట్టయితే జీవితం లోపల ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం జీవితంలో ఒకేసారి చేసుకునేది పెళ్లి. ఆ పెళ్లి విషయంలో కూడా మనం అందరం చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా మనము అత్యంత జాగ్రత్తగా అన్ని విషయాల గురించి తెలుసుకున్న తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలి. మరి 90s కాలంలో ప్రేమల గురించి మీరు అందరూ తెలుసుకున్నారు. ఆ కాలం లోపల ప్రేమ అనేది ఒక వ్యక్తిని చూసి లేదా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి డబ్బును, సంపదను, సౌందర్యాన్ని, ఐశ్వర్యాన్ని వీటిని చూసి ఆ కాలంలో ప్రేమ పుట్టేది కాదు. అది ఏ క్షణంలో ఎవరిపైన ఏ విధంగా పుడుతుందో ఎవరికి కూడా తెలియదు. కానీ 90s కాలం లోపల చాలా వరకు అన్ని కూడా స్వచ్ఛమైనటువంటి ప్రేమలు ఉండేవి. వారి యొక్క ఆర్థిక పరిస్థితులకు, అవసరాలకు, వారి యొక్క అందాన్ని బట్టి ప్రేమలు అనేవి పుట్టేవి కాదు. మరి అదే నేటి కాలంలో చూస్తే ప్రేమలు మొత్తం కూడా కలుషితమైపోయాయి. ఈ రోజు సమాజంలో ఉండేటువంటి చాలా మంది వ్యక్తులు వారి వెనకాల ఉన్నటువంటి ఆస్తులను చూసి, అందాన్ని చూసి వ్యక్తులను ప్రేమించడం అనేది చేస్తున్నారు. ఆ ప్రేమ అనేది వారి దగ్గర అందం ఉన్నంత వరకే ఉంటుంది, వారి దగ్గర డబ్బు ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వారిని సమాజం నుంచి దూరం చేసేటువంటి పరిస్థితులకు నేటి ప్రేమలు తీసుకెళ్లటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పేటువంటి అతి ముఖ్యమైన సందేశం ఏమిటంటే, జీవితంలో ప్రేమించటం అనేది ముఖ్యమే, కానీ అది సరైనటువంటి వయసు లోపల, సరైనటువంటి సమయం లోపల, సరైనటువంటి వ్యక్తిని ప్రేమించడం ద్వారా మాత్రమే మీరు జీవితం లోపల బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నేటి కాలం లోపల దాదాపు చాలా మంది కూడా అవసరానికి వాడుకునేటువంటి వ్యక్తులు మాత్రమే ఉన్నారు. కాబట్టి నేను ఇచ్చేటువంటి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, నేటి కాలం లోపల చాలా మంది పిల్లలకు ప్రేమ గురించి తెలియక స్కూల్ ఏజ్ లో కావచ్చు, కాలేజ్ ఏజ్ లో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రేమ పేర్లతోటి చాలా మంది వ్యక్తులు మోసపోతున్నారు. మీరు ఇలాంటి విషయాల లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు మనం సమాజంలో చూస్తున్నాం. కాబట్టి నా వద్దగా మీ అందరికి ఇచ్చేటువంటి ఒక సజెషన్ ఏంటంటే, మీరందరూ కూడా ముందు మీ జీవితం లోపల మీ యొక్క విద్య పైన, మీ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేసి మీరు బాగా చదువుకొని మీరు జీవితం లోపల ఉద్యోగాన్ని సంపాదించి ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత మీకు నచ్చినటువంటి వ్యక్తిని మీరు పెళ్లి చేసుకోవడం కూడా అత్యంత అవసరం. కాబట్టి ఆ నచ్చిన వ్యక్తి గురించి మీ కుటుంబంలో ఉండేటువంటి అందరితో చర్చించి ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని
వీరి యొక్క ఇష్టంతో ఆ యొక్క వ్యక్తిని పెళ్లి చేసుకోవటం అనేది చేయాలి. అంతేకాని కుటుంబం యొక్క ఇష్టాలకు వ్యతిరేకంగా వాళ్ళకు చెప్పకుండా, వాళ్ళకు తెలియకుండా మీకు నచ్చినట్టు చేయటం ద్వారా మీ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులు చాలా బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. మీరు సడన్ గా ఆ సమయం లోపల వారి ఇష్టాలకు వ్యతిరేకంగా మీరు ప్రవర్తించడం ద్వారా మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విషయమైనా సరే మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో చర్చించి వాటిపైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అటు వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఇటు మీరు కూడా సంతోషంగా ఉంటారు. కానీ నేటి కాలం లోపల 99% ప్రేమలన్నీ కూడా అవసరం కోసం మాత్రమే ఏర్పడుతున్నాయి. కాబట్టి వాటికి వీలైనంత వరకు మీరు అందరూ దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులకు మీకు ఏ సమయంలో ఏది చేయాలో వాళ్ళకంటే బాగా ఇంకెవరికి తెలియదు. కాబట్టి మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మీరు విన్నట్టయితే జీవితం లోపల మీరు అందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు బాగోలేవు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయటం జరిగింది. కాబట్టి ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి 90s కాలానికి సంబంధించినటువంటి మరి ఎన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ మీరు అందరూ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ ఒక్కసారి ఈ యొక్క వీడియో లోపలికి వెళ్ళి 90s కాలానికి సంబంధించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటన్నిటిని ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. 90s కాలానికి సంబంధించిన మరేవైనా వీడియోలు మీరు చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ప్రస్తుతం ఈ వీడియో కూడా మన సబ్స్క్రైబర్ ఒక వ్యక్తి అడిగినటువంటి సమాచారం మేరకు అతడు చేసినటువంటి కామెంట్ ఆధారంగానే ఈ యొక్క వీడియో చేయటం అనేది జరిగింది. కాబట్టి సమాజానికి మన యొక్క వీడియో ద్వారా ఒక మంచి సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయటం జరిగింది. దయచేసి ఈ యొక్క వీడియో మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి షేర్ చేయడం ద్వారా నేడు సమాజంలో ఉండేటువంటి ఈ ప్రేమలు అనేటువంటి విషయం పైన వ్యక్తులు, ప్రజలు, యువత అందరూ కూడా జాగ్రత్త పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ యొక్క వీడియోని మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. మీకు ఏదైనా ఇంకా 90s కాలానికి సంబంధించినటువంటి వీడియో కావాలంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.